హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ మిస్టర్ నవీన్ టాకీస్. మ్యాచ్ ఆర్సీబీ వర్సెస్ గుజరాత్. గుజరాత్ టైటాన్స్ టాస్ ఓడిపోయారు, కానీ ఆర్సీబీ టాస్ గెలిచింది, మ్యాచ్ కూడా గెలిచింది. చాలా చాలా అద్భుతమైన ఎండింగ్స్ అని చెప్పాలి. 200 చేజ్ను చాలా ఈజీగా అయిపోతున్నాయి. అసలు ఈ సీజన్లో అయితే చాలా దారుణంగా 200 ప్రతి మ్యాచ్ కొడుతున్నారు, దాన్ని చేజింగ్ చేస్తున్నారు. సో కొన్ని కొన్ని చోట్ల మిస్ మ్యాచ్ అయ్యడం వల్ల కొన్ని లో స్కోరింగ్ మ్యాచ్లు కొన్ని కొట్టలేకపోవడం, కొన్ని చాలా తక్కువ అవుతున్నాయి. 200 కొట్టడమే చాలా కామన్ అయిపోయింది ఇప్పుడు. అలాంటి మ్యాచ్ ఇది కూడా. సో ఆర్సీబీ ఫస్ట్ ఫీల్డింగ్ తీసుకుంది, బౌలింగ్ బాగానే చేస్తుంది అనుకున్నాం, కానీ అస్సలు వాళ్ళు ఒక్క వికెట్ కూడా పడకుండా చాలాసేపు ఓపెనింగ్ పార్ట్నర్షిప్ 100 పైన వచ్చిందనమాట. సో ఇది గిల్కి సాయి సుదర్శన్కి మధ్య ఉన్న కోఆర్డినేషన్ ఏదైతే ఉందో, వాళ్ళిద్దరి మధ్య వచ్చే పార్ట్నర్షిప్ ఏదైతే ఉందో, ఇది 8th టైం 100 క్రాస్ అయిందనమాట వాళ్ళిద్దరు పార్ట్నర్షిప్. సో వన్ ఆఫ్ ది బెస్ట్ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ అని చెప్పాలి, ఓపెనింగ్ పేర్ అని చెప్పాలి. ఇద్దరు అంత బాగా జీటీకి ఓపెనింగ్ ఇస్తున్నారు. అలాగే వాళ్ళిద్దరు కలిసి ఆ జీటీని చాలా చాలా వరకు కూడా విన్నింగ్ నాక్స్ ఆడారు. జీటీకి తెలుసు కదా, ఆల్రెడీ ఓన్లీ టాప్ 3 మాత్రమే ఎక్కువ పర్ఫామ్ చేస్తారు. వాళ్ళు ముగ్గురు పర్ఫామ్ చేస్తేనే ఆ మ్యాచ్ అనేది విన్ అవ్వడం అవుతుంది. లేకపోతే వీళ్ళు మిగతా వాళ్ళ మీద ఆధారపడితే అస్సలు ఆ మ్యాచ్ అనేది ముందుకెళ్ళదు, స్కోర్ రాదనమాట. సో అలాగే వీళ్ళు ప్రతిసారి ఇనిషియేట్ తీసుకొని ప్రతి ఒక్కరు ఈ ముగ్గురే ఎలాగోలా, వాళ్ళు కాకపోతే సుదర్శన్ కాకపోతే గిల్ కాకపోతే బట్లరు, అలా ఎవరో ఒకరు పర్ఫామ్ చేసుకుంటూ వస్తున్నారు అనమాట. సో దానివల్ల గుజరాత్ నిన్న 205 రన్స్ వరకు వెళ్ళిందనమాట. లేకపోతే అది కూడా ఏది కాదు. ఆల్మోస్ట్ శుభ్మాన్ గిల్ బాగానే పర్ఫామ్ చేశాడు. ఫస్ట్ పవర్ ప్లే అంతా కూడా సాయి సుదర్శన్ ఆడాడు, సుదర్శన్ సెంచరీ చేశాడు. అది ఈ మ్యాచ్లో ఒక గొప్పతనం. సుదర్శన్ ఇది థర్డ్ సెంచరీ సుదర్శన్కి, దట్ టు 2000 ఫాస్టెస్ట్ 2000 రన్స్ కంప్లీట్ చేశాడు 47 ఇన్నింగ్స్లో. అంటే ఫస్ట్ పర్సన్ టు కంప్లీట్ 2000 రన్స్ విత్ ఇన్ 47 ఇన్నింగ్స్ అనమాట. సో ఇది గొప్ప విషయం అని చెప్పాలి. యంగ్స్టర్, మంచి టాలెంట్ ఉంది, మంచి నాక్స్ ఆడుతున్నాడు, కావాల్సినప్పుడు నిలబడుతున్నాడు, మ్యాచ్ని విన్ చేస్తున్నాడు. అలాగే ఇలాంటి అవసరం ఉన్న మ్యాచ్లు మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్ మ్యాచ్లలో చాలా బాగా కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తున్నాడు అనమాట. ఫస్ట్ నుంచి కూడా ఎక్కడ కూడా తడబడకుండా, ఫస్ట్లో స్ట్రైక్ రేట్ కొంచెం తగ్గినప్పటికీ తర్వాత హాఫ్ సెంచరీ దాడినప్పటి నుంచి చాలా స్ట్రాంగ్గా స్ట్రైక్ రేట్ని పెంచుకుంటూ 6లు 4లు బాగా చితకబడాలని చెప్పాలి. కృణాల్ పాండ్యా కొంచెం ఎక్కువే ఇచ్చాడని చెప్పాలి, హాఫ్ సెంచరీ వేశాడు. ఈసారి మాత్రం ఎవరు వదిలిపెట్టలే, ముందు మ్యాచ్ల వరకు బాగా వేసుకుంటూ వచ్చాడు, కానీ ఈ మ్యాచ్లో మాత్రం ఎటువంటి బాల్ చేసినా వర్కౌట్ అవ్వలేదు. యాక్చువల్గా అందరి బౌలర్స్కి వర్కౌట్ అవ్వలేదు, వికెట్స్ ఎక్కువ పడలేదు కాబట్టి గుజరాత్ వాళ్ళు 200 వరకు వెళ్ళారు. లేకపోతే 200 వచ్చేది కాదు, వాళ్ళకు అంత బ్యాటింగ్ లైనప్ లేదు కాబట్టి. సో ఆ టాప్ 3 వెళ్ళడానికి చాలా టైం పట్టింది. ఆ టాప్ 3 అవుట్ చేయడమే కష్టమైంది. ఆ టాప్ 3 అవుట్ అయిపోయింటే మ్యాచ్ ఎప్పుడో వాళ్ళది స్కోరింగ్ అనేది 200 పైన వెళ్లకుండా 160 180 మధ్యలోనే ఆగిపోయింది అనమాట. సో అందుకు వాళ్ళు 205 వరకు వెళ్ళారు. శుభ్మాన్ గిల్ అంటవా మిస్టర్ కన్సిస్టెంట్ ఫర్ గుజరాత్ అని చెప్పాలి. సో వాళ్ళు ముగ్గురు కన్సిస్టెంట్గా పర్ఫామ్ చేస్తూ పోతున్నారు అంతే, ఇంకా అంతకంటే మిగతా అంత చెప్పుకోవడానికి ఏం లేదు. ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్ బాగానే ఉంటుంది, కానీ నిన్న కొట్టారు, బాబులు కొట్టలే. సో మన ఆర్సీబీ విషయానికి వస్తే, ఆర్సీబీ మర్చిపోయినా, సాయి సుదర్శన్ సెంచరీ చేశాడు. ఈ థర్డ్ సెంచరీ అంటే అది కూడా 24, 25, 26 ఈ 3 ఇయర్స్ కంటిన్యూస్గా సెంచరీలు చేసుకుంటూ వచ్చాడనమాట. సో మంచి టాలెంట్స్ ఉన్నాయి ఈ ఐపీఎల్ సీజన్లో. కొత్త వాళ్ళు ఉన్నారు, అలాగే కొంచెం రీసెంట్గా ఆల్రెడీ ఒక 2-3 ఇయర్స్ నుంచి ఆడుతున్న వాళ్ళు ఉన్నారు. యంగ్స్టర్స్ బయటకు వస్తున్నారు. మనకు తెలుసు సాయి సుదర్శన్ ఆల్రెడీ లాస్ట్ ఇయర్ ఆరెంజ్ క్యాప్ హోల్డర్. ఈసారి ఆరెంజ్ క్యాప్కి మాత్రం చాలా స్ట్రాంగ్గా పోటీ ఉందని చెప్పాలి. శుభ్మాన్ గిల్, సో క్లాస్ అను, అభిషేక్ శర్మ, విరాట్ కోహ్లీ ఇప్పుడు హైయెస్ట్ రన్ అనమాట, హైయెస్ట్ రన్ గెటర్ 328 రన్స్ ఈ మ్యాచ్తో కలిపి, మ్యాచ్ నెంబర్ 7 అనమాట. సో ఆర్సీబీకి. అలాగే ఈ మ్యాచ్లో ఆర్సీబీ విన్నింగ్ అనేది చాలా చాలా ఈజీగా కన్విన్సింగ్ అయిపోయింది. చెప్పాలంటే ఫస్ట్లోనే విరాట్ కోహ్లీ క్యాచ్ మిస్ చేశారు వాళ్ళు, అది మాత్రం వాళ్ళు చేసిన పెద్ద మిస్టేక్ అని చెప్పాలి. ఆ క్యాచ్ మిస్ చేయకపోతే మ్యాచ్ నిన్న చేయి జారిపోయి ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉండేది, వాళ్ళకి గెలిచే ఛాన్సెస్ ఎక్కువ ఉండేవి. విరాట్ కోహ్లీ చేజింగ్లో ఎట్లా నిలబడతాడో వాళ్ళకి తెలుసు. అలాంటివి చూసి కూడా ఒక మంచి అవకాశం వచ్చినప్పుడు అది క్యాచ్ తీసుకోకుండా వదిలిపెట్టడం వాళ్ళు చేసిన తప్పు. దానివల్లే ఆ తప్పు కాస్ట్ వచ్చేసి మ్యాచ్ విన్నింగ్ అనమాట ఆర్సీబీ. సో వాళ్ళు ఓడిపోవాల్సి వచ్చింది. అలాగే విరాట్ కోహ్లీ నిన్న ఆడిన ఇన్నింగ్స్ మాత్రం అద్భుత, నిజంగా చెప్పాలి. 81 రన్స్ ఇన్ 44 బాల్స్. సో వన్ ఆఫ్ ది బెస్ట్ నాక్స్ అని చెప్పాలి. చాలా ఫ్రస్ట్రేట్ అయ్యాడు ఆ 81 రన్స్ కొట్టిన తర్వాత కూడా, ఆ బాల్ మిస్టేక్ అయ్యి అవుట్ అవ్వడం వల్ల ఫ్రస్ట్రేట్ అయ్యాడు. ఎందుకంటే మ్యాచ్ స్టేజింగ్లో విరాట్ కోహ్లీ మ్యాక్సిమం ఎప్పుడు లాస్ట్ వరకు ఉండి ఆడతాడు, లాస్ట్లో ఎప్పుడు అట్లా అవుట్ అయింది చాలా తక్కువ సమయాల్లో చూసుంటాం సందర్భాల్లో. కాబట్టి విరాట్ కోహ్లీ నేను కంప్లీట్ చేయలేకపోయాననే ఉద్దేశంతోనే అక్కడ ఆ టైంలో కొంచెం ఫ్రస్ట్రేట్ అయ్యేసి ఆ బ్యాట్ అనేది ఇట్లా కొట్టుకోవడం జరిగింది అనమాట కాలికి. సో విరాట్ కోహ్లీ మంచి ఇన్నింగ్స్ ఆడాడు, అప్పటికే మ్యాచ్ మొత్తం చేతిలో తెచ్చేసి వెళ్ళిపోయాడు. సో నిన్న ఒక మన బేతెల్ గురించి మాట్లాడాలి. బేతెల్ సాల్ట్కి కొంచెం ఇంజురీ వల్ల బేతెల్ ఇన్నింగ్స్
అదే బేతల్కి అవకాశం వచ్చింది. బేతల్ ఓపెనింగ్ దిగాడు విరాట్ కోహ్లీతో పాటు. బట్ ఎక్కువసేపు పార్ట్నర్షిప్ నెలకొల్పలేకపోయాడు. ఎందుకంటే ఏమో మరి స్ట్రగుల్ అవుతున్నా, అంటే స్ట్రగుల్ ఏం లేదు కానీ బై మిస్టేక్ అవుట్ అయిపోయాడు. అవకాశాలు లాంటి చాలా తక్కువగా వస్తాయి మామూలుగా చెప్పాలంటే. ఆర్సీబీ లాంటి టీంలో అవకాశాలు రావడం చాలా కష్టం. ఆల్రెడీ టీం బాగా సెట్ అయిపోయింది. అలాంటి టీంలో ఎవరైనా ఇంజూర్ అయ్యి ఇట్లాంటి అవకాశాలు రావాల్సిందే తప్ప, ఇలాంటి అవకాశాలు వచ్చినప్పుడు యూజ్ చేసుకున్నది ఖచ్చితంగా మంచిగా గ్రాప్ చేసుకుంటే ముందు ముందు మంచి మంచి అవకాశాలు వచ్చే అవకాశాలు మంచిగా వస్తాయి. మరి ఈ బేతెల్ నేను ఆడిన ఇన్నింగ్స్ అంత ఇంపాక్ట్ఫుల్ గా లేకపోయినా ఫర్దర్ గా నెక్స్ట్ ఇన్నింగ్స్ కూడా మేబీ మండే డిసితో ఉండే మ్యాచ్ లో ఏమన్నా ఆడగలిగే ఛాన్స్ అవకాశం మళ్ళీ ఉంటే అక్కడ పర్ఫామ్ చేస్తే అయినా కనీసం బాగుంటుంది అనుకుంటున్నాం. సో బేతల్ మంచి పర్ఫార్మర్, మనకు తెలుసు చాలా బాగా ఆడతాడు కూడా. రీసెంట్ గా T20 వరల్డ్ కప్ లో కూడా మంచి ఫామ్ చూపించాడు. బీభత్సమైన హిట్టింగ్ చేశాడు. అంత బాగా ఆడే ప్లేయర్. మరి ఒక్కోసారి మిస్టేక్స్ అవుతూ ఉంటాయి, బట్ స్టిల్ ఈజ్ ఎ గుడ్ ప్లేయర్. తర్వాత ఒక్కొక్క ప్లేయర్ ఒక్కొక్కరు. సో విరాట్ కోహ్లీ అవుట్ అయిన తర్వాత నుంచి విరాట్ కోహ్లీ అండ్ పడిక్కల్ మధ్య వచ్చిన పార్ట్నర్షిప్ మామూలు లేదు. ఆ పార్ట్నర్షిప్ మొత్తం మ్యాచ్ ను ఆర్సీబీ చేతిలో పెట్టేసింది అనమాట. పడిక్కల్ కూడా హాఫ్ సెంచరీ చేశాడు. మామూలు నాకు కాదు, వచ్చినప్పటి నుంచి చితగా బాధనే అనమాట. ఫస్ట్ బాల్ 6 కొట్టాడు, తర్వాత మొత్తం హిట్టింగే వెళ్తున్నాడు తప్ప ఎక్కడ డిఫెండ్ చేయట్లేదు. మంచి నాక్స్ ఆడుతున్నాడు. పడిక్కల్ చాలా చాలా డెవలప్ అయ్యని చెప్పాలి. ముందు సీజన్ తో పోల్చుకుంటే చాలా బాగా హిట్టింగ్ పర్సంటేజ్ బాగా పెరిగిందని చెప్పాలి. నెక్స్ట్ అదే పడిక్కల్ అవుట్ అయిపోయాడు హాఫ్ సెంచరీ చేసిన తర్వాత. సో ఆ తర్వాత కాసేపటికి విరాట్ కోహ్లీ అవుట్ అయిపోయాడు. ఆ తర్వాత నుంచి అదే ఓవర్లో 2 వికెట్లు పడ్డాము. కొంచెం అక్కడ తడబడ్డాడు అనమాట. రజత్ పడిదర్ అవుట్ అయ్యాడు. తర్వాత సో జితేష్ శర్మ వచ్చి అవుట్ అయిపోయాడు. ఇలా కొంచెం అటు ఇటు అయింది. కానీ లాస్ట్ లో కృణాల్ పాండ్యా 12 బాల్స్ 23 రన్స్ కొట్టేసి మ్యాచ్ ని ఆర్సీబీ చేతిలో పెట్టేసి విన్ చేయించాడు అనమాట. సో టిమ్ డేవిడ్, కృణాల్ పాండ్యా లాస్ట్ లో వాళ్ళిద్దరు ఉన్నారు. ఆర్సీబీ కూడా అప్పటికి 5 వికెట్లు కోల్పోయింది. 5 వికెట్ల తేడాతో ఆర్సీబీ విన్ అయింది మ్యాచ్ అనమాట. అది నిన్నటి మ్యాచ్ లో జరిగిన ఒక అద్భుతమైన సిచ్యువేషన్. కానీ ఇంకోటి, విరాట్ కోహ్లీ రన్స్ 89 ఫ్యాన్సీ నెంబర్ 9th క్రాస్ అవ్వాల్సింది. 11 రన్స్ కొడితే 9th క్రాస్ అయ్యేది, అది అవ్వలేదు. సో ఇంకొకటి హైయెస్ట్ ఫోర్లు కొట్టాడు. 807 ఫోర్లు. అలాగే చాలా మనకు చెప్పాల్సిన అవసరం లేదు, వన్ ఆఫ్ ది టాప్ 6 హీటర్ అనమాట. టాప్ 3లో ఉన్నాడు. 303 సిక్సెస్ కొట్టాడు అనమాట. సో హిట్టింగ్ ఇయర్ అని ఎవరన్నారు మరి? విరాట్ కోహ్లీ. చూడండి ఎలా ఉన్నాయో ఆ స్టాట్స్ చూస్తే తెలుస్తుంది మనకి. సో ఇది దా మ్యాటర్. ఇక్కడ ఈ మ్యాచ్ కాకుండా మళ్ళీ ఇంకా ఫర్దర్గా మ్యాచెస్ గురించి మనం మాట్లాడుకుంటూనే ఉంటాం. సో నా ఛానల్ నుంచి మిస్ అవ్వకుండా మీకు వీడియోస్ రావాలంటే పక్కన గంటను కొట్టేసి పెట్టుకోండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కన్వర్సేషన్. లవ్ యూ.